ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే అమాయకపు బాలుడు ఉండేవాడు. పేదవాడు అయినా అతని హృదయం మాత్రం బంగారం. రోజంతా కష్టపడి ఆకలితో వణుకుతున్నాడు. అప్పుడే అతని జీవితాన్ని మార్చే అద్భుతం కనిపించింది. ఇది మాయా ఫోన్ అని రాము గ్రహించాడు. అది సాధారణ ఫోన్ కాదు, మాయా ఫోన్. వావ్, మాయా ఫోన్! రా దాచుదాం. సరదాగా ఒక ఫోటో తీశాడు. ఖాళీ టిఫిన్ బాక్స్ ఫోటో. అద్భుతం! మళ్ళీ అయ్యో, నిజంగానే వచ్చేసిందా? బంగారం ఫోటో తీరా, కోటీశ్వర్లో అవుదాం. స్వార్థం కోసం వాడితే మట్టి, ఇతరుల కోసం వాడితే అద్భుతం. బాబూ, 3 రోజులుగా తిండి లేదు. ఇది మీకోసం తాత. దేవుడు నిన్ను దీవించాలి బాబూ. సహాయం చేయడంలో ఉన్న ఆనందం కోట్లు సంపాదించడంలో లేదు. ఆ క్షణంలో కొన్ని రోజుల్లోనే ఆ గ్రామం రూపమే మారిపోయింది. బీదల ఇళ్ళు ఇప్పుడు భద్రమైన గృహాలయ్యాయి. రాము కల ఇప్పుడు పిల్లల భవిష్యత్తుగా మారింది. భయపడకు పిల్లలారా, ఇప్పుడు మీకు బాగా అనిపిస్తుంది. అవును, అనారోగ్యం ఇప్పుడు భయంకరం కాదు. సేవ అందుబాటులో ఒక మంచి మనసు, ఒక గ్రామం భవిష్యత్తును మార్చగలదు. అప్పుడే రాముని చేతిలోని ఆ మాయా మొబైల్ కాంతివంతంగా మారింది. ఆ గ్రామమంతా అక్కడే నిలబడి ఉంది. కాని ఆ క్షణం మాత్రం అసాధారణంగా మారింది. అదిగో, అది మెరుస్తోంది. రాము, నేను సాధారణ ఫోన్ కాదు, మీ పచ్చి హృదయాన్ని చూసి బాలుడి రూపంలో నీ ముందుకు వచ్చాను. మంచి హృదయం ఉన్న చోట దేవుడు స్వయంగా వస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.